ప్రకృతి వ్యవసాయంలో పిఎండిఎస్ ముఖ్యమైనది. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని అంటారు. దీన్ని జీవ వైద్యం అని కూడా అంటారు. ఒక ఎకరానికి 30 రకాల విత్తనాలు వాడుకోవాలి. అది 12 కేజీలు 12 లేదా 13 కేజీలు అవసరమవుతాయి. 40-45 రోజుల్లో ఈ పైరును నేలలో కనియదున్నుకోవడం ద్వారా వేయబోయే పంటకు ముందుగానే మంచి పోషకాలు అందుతాయి. అందువల్ల మనం ఖచ్చితంగా పిఎండిఎస్ వేసుకోవాలి. పంట దిగుబడి బాగా పెరుగుతాయి. నీటి వసతి ఉన్నవాళ్ళు నీరు పెట్టుకొని చల్లుకోవచ్చు. నీరు లేనివారైతే పెరడేషన్ చేయాలి. అంటే అవి బంకమన్ను, బూడిద, ఘనజీవామృతం కోటింగ్ వేయడం వల్ల ఖచ్చితంగా మొలక శాతం పెరుగుతుంది. వీటికి విత్తనాలు అన్ని రకాలు వాడుకోవచ్చు. తీగ జాతివి, కూరగాయలు, పప్పు జాతివి, చిరుధాన్యాలు ఏవైనా వాడుకోవచ్చు పిఎండిఎస్కి. ఇవి వేయడం వల్ల లాభాలు మనకు పిఎండిఎస్ నేల గుల్లబారుతుంది, భూసారం బాగా పెరుగుతుంది, నీరు ఇంకే గుణం పెరుగుతుంది, అలాగే సూక్ష్మజీవులు పెరుగుతాయి, చీడపీడ పురుగులు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. అందువల్ల మనం ఖచ్చితంగా పిఎండిఎస్ వేసుకోవాలి. పిఎండిఎస్ వేసుకుంటే ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైనది ఇది. ఫస్ట్ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. పంటలో అన్ని పోషకాలు మనకు అందుతూ ఉంటాయి. చూడండి, పిఎండిఎస్ ఈ విధంగా చల్లుకోవాలి. అర్ధ ఎకరాకు కావాల్సినవి మేము చల్లాము. ఇవి